ఆంధ్రప్రదేశ్లో గౌతులచ్చన్ గారు అంటే చాలా గౌరవంగా ఒక స్వాతంత్ర సమరయోధుల్లో కొంతమందిలో మరి ఒక ఒక గౌరవంగా గుర్తించే వ్యక్తుల్లో ఒక ఆయన మన గౌతులచ్చన్ గారు. అటువంటి మరి ఆయన స్వరూపాన్ని మన నూజివేడు పట్టణం తీసుకువచ్చి ఈ కాంస్య విగ్రహాన్ని వాళ్ళ మనవరాల చేతుల మీదుగా మరి ప్రారంభోత్సవం చేసినందుకు ముందుగా గౌడ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా ఆ రోజు ఏంటంటే రాజకీయ నాయకులు మరి ఆ ప్రారంభోత్సవానికి విచ్చేశారు కాబట్టి దాంట్లో గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా ఉన్నారు కాబట్టి ఈ కమిటీలో ఉన్న మా జనసేన పార్టీ తరఫున జిల్లాధికారి ప్రతినిధి మర్రి శివరామకృష్ణ కూడా కొంత ఆ కమిటీలో పాల్గొని సభాధ్యక్షుడిగా ఉండి అంతా నేనే చూసుకుంటున్నాననే ఒక మనస్తత్వంతో మరి ఆ కార్యక్రమం నిర్వర్తించినప్పుడు మరి గత ప్రభుత్వంలో జోగి రమేష్ అటు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దౌర్జన్యంగా వెళ్ళి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీని గురించి మ్యారేజ్ల గురించి అతను నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తిట్టడం మరి ఈ మర్రి రామకృష్ణ తెలీదా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే అతను ఆ రోజు కూడా మర్రి రామకృష్ణ ప్రతి విషయంలోనూ జోగి రమేష్ ఎన్నిసార్లు అతను పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇతను ఖండించిన పాపం లేదు. నూజివేడు పట్టణంలో మరి అతని ఆహ్వానం మేరకు మరి నేనే ఆహ్వానం మేరకు అతను పిలిచానని మరి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరి అటువంటి జోగి రమేష్ని అంత క్రూరంగా తిట్టిన జోగి రమేష్ని నువ్వు జనసేన పార్టీలో ఒక అధికార ప్రతినిధిగా ఉండి ఏ రకంగా నువ్వు అతన్ని ఆహ్వానించావు? ఆ ఆహ్వానం మేరకు మరి ఇక్కడున్న కూటమి నాయకులందరికీ మరి చాలా అమర్యాదగా జరిగింది. ఎందుకంటే గౌతులచ్చమ్మ గారి మరి మనవరాలు శిరీష్ గారు కూడా క్షమాపణ చెప్పే స్థాయికి నువ్వు తీసుకెళ్ళావంటే మరి నీ ప్రవర్తన ఎట్లా ఉండలేదు అనేది మరి జనసేన పార్టీ కూడా చూస్తుంది. ఎందుకంటే అటు శారద గారు కానీ మరి కూటమి నాయకులలో మరి పెద్ద పదవుల్లో ఉన్న మరి నారాయణ గారు కానీ వాళ్ళకి తెలియకోకుండా మరి వైఎస్ఆర్సీపీ ఒక మైలవరం ఇన్ఛార్జిగా ఉన్న జోగి రమేష్ని తీసుకొచ్చి నూజివేడు మరి నువ్వు ర్యాలీలో పాల్గొనడం అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అతను జోగి రమేష్ అన్న అతను ప్రతి దాంట్లో ఆయన మినిస్టర్ చేసిన కాడి నుంచి ఎమ్మెల్యే ఉన్నంత వరకు కూడా ప్రతిరోజు ఏదో ప్రెస్ మీట్లో అటు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారిని కానీ మరి విపరీతంగా ఆయన దుర్భిషలాడటం జరిగింది. మరి అటువంటి లీడర్ని మరి ఈ కార్యక్రమంలో పాల్గొనుకోకుండా మరి నువ్వు అవాయిడ్ చేస్తే మరి ఈరోజు ఇటు మంత్రి గారికి కానీ అటు ఎమ్మెల్యే గారు శిరీష మేడం గారికి కానీ మరి ఈ రకంగా వాళ్ళు క్షమాపణ చెప్పే అంత స్థాయి వచ్చేది కాదు. మరి ఇటువంటి లీడర్ని మరి మా జనసేన పార్టీలో మేము కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఇతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేము కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే ఇతని ప్రవర్తన గత పార్టీ అధ్యక్షులు మాకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చాక ఏ ఒక్క కార్యక్రమం కూడా మాతో కలిసి పాల్గొనటం, తర్వాత ఇతరత్ర పార్టీ చెప్పిన అనేక కార్యక్రమాలు మేము నిర్వర్తించడం జరిగింది. ఏ ఒక్క కార్యక్రమంలో కూడా అతను మాతో కలిసి ప్రయాణం చేయాల. అతను ప్రవర్తన వేరుగా ఉంటుంది కాబట్టి అతను ఒక నలుగురితో ముగ్గురితో అతను ఒక ఇష్టానుసారంగా కార్యక్రమాలు చేయటం, పార్టీకి వ్యతిరేకంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం చేయటం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ టైం ఆగిరిపల్లిలో కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మరి ఒక అతను బాగా తాగి పక్కన ఉన్న కారు పైన ఒక పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ జెండా మీద అతను యూరిన్ పోస్తే అది 4 మండలాల కేసులు పెడితే అది తీసేదాకా అతను ఆ కార్యకర్త మీద ఒత్తిడి చేసి మరి అతన్ని తీసుకెళ్లి బెదిరించి మరి ఫైనాన్షియల్ గా అది ఇదని అతనికి
ప్రలోభ పెట్టి ఆ రకంగా ఆ కేసుని నీరుగార్చడం జరిగింది. ఇతను ఏ విషయంలోకి వెళ్ళినా కూడా నా మీద కూడా అనేకమైన సోషల్ మీడియాలో తిట్టించడం, అనేక రకాలుగా పాల్పడడం జరిగింది. నేను కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అంటే ఇతను కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక పార్టీ అధికార ప్రతినిధి. మరి అతను లాస్ట్ టైంలో మరి నానా మన పార్టీ కార్యకర్తలను కానీ అనేక నాయకులను కానీ మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తి నువ్వు ఏ మేరకు ఆహ్వానం పలికావు అనేది మరి మినిస్టర్ గారి దృష్టికి ముందే తీసుకెళ్ళాలి. అది ఆయన గారి దృష్టికి తీసుకెళ్ళకోకుండా మరి అదే రకంగా కమిటీలో కూడా మనం నిర్ణయించుకొని ఇట్లాంటి వ్యక్తిని అవాయిడ్ చేసుకునే రకంగా నువ్వు మాట్లాడి చేసిస్తే బాగుండేది. అటువంటి విషయాలు కూడా నువ్వు ప్రయత్నాలు చేయకోకుండా మరి అతని ఆహ్వానం మేరకు ఇవాళ రాష్ట్రంలో 2 రోజులు పెట్టి మరి ఇది ఈ రకంగా మరి మన డిస్కషన్ నడుస్తుందంటే అది నీ వల్లనే. అందుమూలన జనసేన పార్టీకి మేము ఈరోజు మా గౌరవాధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మేము ఇతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేము సూచించడం జరిగింది. ఇక మీదట ఇటువంటి కార్యక్రమాలకు కూడా నువ్వు పార్టీకి కూడా ఎటువంటి విషయాలు కూడా నీకు మేము సంప్రదించం. ఎందుకంటే నువ్వు చేసిన ఈ పనికి చాలా అన్ని రకాలుగా చాలా బాధపడుతున్నారు కార్యకర్తలు కూడా. మరి అటువంటి నువ్వు చేసిన పనికి మేము దాన్ని ఖండిస్తున్నాం. మరి తోడు సహోదరులు చేసిన ఈ కార్యక్రమం మేము చాలా సంతోషించి, ఆయన ఒక గౌడ కులస్తునికే కాకుండా అన్ని రకాల ప్రజలు కూడా మేము రావటానికి సిద్ధంగా ఉన్నాం. జనసేన పార్టీ సమన్వయకర్త ఇన్ఫర్మేషన్ లేకోకుండా మరి అతని సొంత నిర్ణయాలతో మరి మమ్మల్ని కూడా ఆహ్వానం కూడా తీసుకోకుండా మరి ఆయన ఇష్టం వచ్చినట్టు బిహేవింగ్ బాగలేదు. కాబట్టి పార్టీ ఇతని మీద తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.